Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అది కూడా నా ఫేవరెట్ సాంగ్ కూడా అదే మ్యామ్. మీరు పాడిన పాటల్లో నాకు ఇష్టమైంది అదివో అల్లదివో కొండల్లో నెలకొన్న. మీరు దూరదర్శన్లో పాడుతున్న రోజుల్లో మేము అసలు అలా టెలివిజన్ సెట్స్కి ఇట్లా అతుక్కుపోయి చూసేవాళ్ళం. ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ మెమరీ వీ హ్యాడ్. మీరు ఒక్కసారి మరి కొండల్లో నెలకొన్న పాడాలి స్వరంతో. స్వరమా? కంచిలోన నుండా తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. కంచిలోన నుండా తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను, ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. గమదని సనిద మగస కొండలలో నెలకొన్న సనిదని సని నిదద మదని నిదద మగ మదద మగగ సగమ మగగ సని గస మగద మనిద సనిద మగస కొండలలో నెలకొన్న మామ గగ మామ దద మామ గగమ దదమ గగమ దదమ గమద మగ మగస నిసగమద నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగ మగ సని దని సాని దని దమ దని స మగ సని దగ సని దమ నిద మగస కొండలలో నెలకొన్న సాస నిని సాస గగ సాస నిద మద ని సస్స నీద నీద మగ మద నిద మగ మద ని స నీద మగ మద ని సద దని సగ స ని సగ సని సగ మగ సని దని స సని దని సగ సని ద మగ సగ మగ మద నిద దని సని ద మగ మద ని స మగ స నీద గ స నిద మనిద మగ స కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. మేము 16 ఏళ్ల వయస్సు, 16, 18, 20 ఆ వయస్సులో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మిమ్మల్ని ఎంపిక చేయటం, హనుమాచార్య ప్రాజెక్టులకి మిమ్మల్ని ఎంపిక చేయటం, అక్కడ పిల్లలకి నేర్పించమనటం, అలాగే హనుమాచార్య కీర్తనలోని కొన్ని వేల కీర్తనలు కొన్ని కీర్తనలు మీరు స్వరపరచటం, ఇవన్నీ అంటే ఆ ఏజ్లో వెన్ యూ యాక్చువల్లీ ఇట్ సింక్డ్ ఇన్ టు యూ ఎట్లా ఉంటుంది మ్యామ్? వాజ్ ఇట్ ఈజీ? అంత ఈజీయా మీకు అది చేయటం? అదొక బాధ్యత కదా, చాలా పెద్ద బాధ్యత అది. చాలా పెద్ద బాధ్యత తల్లి. అయితే అప్పటి వరకు మీరు గమనించండి, 78 వరకు చాలామందికి తెలియదు అన్నమాచార్య. చాలా చాలా లిమిటెడ్ సర్కిల్లో అది చాలా దిట్టమైన కర్ణాటక బాణీల్లో కొన్ని పాటలు ఉన్నాయి. చాలా లిమిటెడ్ సర్కిల్లో మల్లిక్ గారి పాటలు తెలుసు కొన్ని. ఒక అదివో అల్లది పోతుందన ఎప్పుడో రేర్గా వినేవాడిని.
నాకు స్వామి అప్పచెప్పాడు ఈ బాధ్యత అనేది బాగా అణువున నాకు అర్థమైపోయింది. ఇది ఎలా చేస్తాను నేను అనేది ఒక ఆయిల్ పెయింటింగ్ పెట్టుకున్నాను అన్నమాచార్య కళామందిర్లో. ఆ పటం ముందు కూర్చునేదన్నమాట, మెడిటేట్ చేసేదాన్ని. ఎట్లా చేయాలి ఈ పాటల ప్రచారము, ఎట్లా చేయాలి అని నన్ను ఆర్టిస్ట్గా అపాయింట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ దే షుడ్ గో టు ద కామన్ మ్యాన్. పండితులు ఏమైనా పాడతారు, మామూలు జనం కూడా విని అది అప్రిషియేట్ చేయాలి. హీ మెంట్ దెమ్ ఫర్ దెమ్, హీ మెంట్ దోస్ సాంగ్స్ ఫర్ దెమ్. మెసేజ్ ఉంది ఒకటి, అది వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఎలా చేస్తాను అంటే నేను అదివో అల్లదివో ఒకసారి చూసుకున్నాను. అప్పటిదాకా నేను పాడిన ట్యూన్ వేరే, స్కాలర్షిప్ స్టూడెంట్గా నేదునూరి మాస్టర్ గారు నాకు నేర్పారు. అదివో అల్లదిహో హరివాసము 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదిహో హరివాసము. ఇది మేము పాడింది. ఇది స్వీట్ ట్యూన్, నో డౌట్. ఇది వాళ్ళు టీటీడీ పుస్తకం ఒకటి వేశారు, అన్నమాచార్య కీర్తన నోటేషన్. అందులో ప్రింట్ కూడా అయిపోయింది. కానీ సంథింగ్ విదిన్ మీ వాజ్ సేయింగ్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ట్యూన్. దీనికి విద్వత్తుతో పని లేదు. మా మాస్టర్ని మించిన విద్వాంసులు ఎవరు లేరు నాకు తెలిసి. కానీ ఇది ట్యూన్ కూడా అద్భుతమైన ట్యూనే, అందంగా ఉంది. కానీ ఆ భావన ఏదైతే అన్నమాచార్యుల వారు వ్యక్తం చేశారో ఆ భావానికి మ్యాచ్ ఆవిష్కరించడానికి అవకాశం ఇవ్వదు. అదివో అంటే అందంగా ఉంది. ఆయన అదివో అల్లది హో అంటున్నాడు, ఎమోషనల్గా అంటున్నాడు. హో హకారం ఎప్పుడు వస్తుంది? నేను నిన్ను 10 ఏళ్ల తర్వాత ఒక ఆశ్చర్యం, ప్రేమ అంట, అవునా? ఆ హకారం అంటున్నాడు, అల్లది హో అని. అన్ని సూపర్లేటివ్స్. ఆ పాట చూస్తే అది వెంకటాచలం అఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకు అపురూపము, అదివో నిత్య నివాసం అఖిల మునులకు, అది చూడుడు, అది మృక్కుడు ఆనందమయం. ఇంత సూపర్లేటివ్స్లో చెప్తుంటే చల్లగా పాడటం అనేది కరెక్ట్ కాదు అని లోపల 6th సెన్స్ చెప్తోంది నాకు. అప్పుడు నేను మెడిటేట్ చేస్తే నేను ఈ మల్లిక్ గారి ట్యూన్ ఒకసారి ట్రై చేద్దామని పాడాను. దాన్ని మోల్డ్ చేశాను నేను. ఆ ట్యూన్ని కూడా మోల్డ్ చేశాను. నా ఫస్ట్ ఆల్బంలో పాడింది, నువ్వు దూరదర్శన్లో విన్నది కూడా మోల్డెడ్ ట్యూన్. అదివో అంటే నాకు ఆ శిఖరాలన్నీ ఒకసారి చూస్తున్న ఎఫెక్ట్ వచ్చింది. ఇది రా ట్యూన్, దిస్ ఇస్ ద ట్యూన్ అని నిర్ణయించుకున్నాక ఏంటి మా మాస్టర్ గారు నాకు 1.5 years కష్టపడి నేర్పారు. ఆ కీర్తన ఆయన కష్టపడి ట్యూన్ చేసి ఉంటారు, టైం స్పెండ్ చేసి. ఇప్పుడు నేను ఇది పాడతానంటే మరి ఆయన శిష్యురాలుగా నేను చేస్తున్నది కరెక్టా అనేది ఒకటి మొదలైంది. ధైర్యం చేసి, నా దగ్గర ఫోన్ లేదు, ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ అడిగి ఆయనకి విజయవాడలో ఉన్నారు, ఆయనకు కాల్ చేసి ఆయనకు చెప్తున్నాను అనమాట, మాస్టర్ గారు నేను ఇలాగా అంటే ఏం చెప్పు 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 అని మాస్టర్ గారు అనడం ఊరుకోవటం, మాస్టర్ గారు అనడం ఊరుకోవటం. ఫైనల్గా చెప్పాను అనమాట, మాస్టర్ గారు ఇది మల్లిక్ గారి ట్యూన్లో పాడదాం అనుకుంటున్నానండి అంటే, అంతే కదా పాడు అన్నారు ఆయన. దమ్మయ్య పెట్టాను రా దేవుడా అని. ఇంకా నా ఫస్ట్ కాన్సర్ట్ యాజ్ ఆర్టిస్ట్, స్కాలర్షిప్ స్టూడెంట్గా వేరే ట్యూన్ పాడాను. నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాక ఆ ట్యూన్ పాడాను. అలాగే ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి ట్యూన్ ఇది, కొండలలో నెలకొన్న, అది నేను ఎంచుకుని దాన్ని నా బాణీకి మలుచుకుని దానికి స్వరం యాడ్ చేశాను. ఇప్పుడు నేను పాడిన స్వరం నేను క్రియేట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత చాలదా హరినామం, తర్వాత మా మాస్టర్ గారిది ఆకటి వేళల అలపైన వేళలను ఉంది, కులుకక్క నడవరు, గోవిందాశ్రిత గోకుల బృంద, తందనానాహి చెప్తాను.
తందనానాహి పాడేవారు ఆయన. దాన్ని సెంట్రల్ ఐడియా ఆఫ్ ద సాంగ్ ఏంటి అని చూస్తే బ్రహ్మం ఒక్కటే కదా, బ్రహ్మం ఒక్కటే ఇస్ ద థీమ్, అది హైలైట్ అవ్వాలి. సో బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మమొక్కటే అలా స్టార్ట్ చేయడం కీర్తన అలా చెయ్యాలి అని మొదలుపెట్టాను. తందనాన్ని పాడలే, ఫస్ట్ బిగినింగ్ అది ఇప్పుడు ట్రెడిషన్ అయిపోయింది, అందరూ అలాగే పాడతారు. ఆ బ్రహ్మం ఒక్కటే అంటే ఆంధ్రప్రభలో విఏకే రంగారావు గారు క్రిటిసిజం రాశారు. ఏమని, ఏంటి బ్రహ్మం ఒక్కటే అని మొదలు పెడతామంటే తందనానా అని కదా అని పాయింట్అవుట్ చేశాను. నేను దానికి కోట్ చేశాను, ఇది సాంప్రదాయం ఉందండి, అనుపల్లవితో మొదలుపెట్టడం కీర్తన, సొంపైన మనస్సుతో ప్రారంభిస్తారు, చల్లరే రామచంద్రుని పైన పూలు, ఆహిరి రాగంలో త్యాగరాజు కీర్తన, చాలా ఉన్నాయి. అలా చరణంతో మొదలుపెట్టి అనుపల్లవితో మొదలుపెట్టి పల్లవికి రావడం అనే సాంప్రదాయం ఉంది అని నేను మళ్ళీ అప్పుడు కొత్తూరి గారు ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నారన్నమాట, ఆయనకు చెప్పి ఆన్సర్ ఇచ్చాను. సో ఇలాంటి కొన్ని నిర్ణయం తీసుకుని, అలాగే తందనానాహి యాక్చువల్గా పినాకపాణి గారు శంకరాభరణంలో చేసి టీటీడీ ప్రింట్ చేసింది అప్పటి. తందనానాహి తందనానా ఇది ట్యూన్, ఇది తందనానా అది ఫోక్లోర్. ఆ విద్వాంసులు, ఆయన మహావిద్వాంసులు, ఆయన ముందర నేను దేనికి పనికిరాను, విద్వత్తు ముందర ఆయనకు నమస్కారం చేయవలసింది. కాకపోతే ఇది తందాన పదం, దీనికి ఎంత సంగీతం శంకరాభరణ గమకంతో పెట్టడం కరెక్ట్ కాదని యాజ్ ఎ 21-year-old గర్ల్ ఐ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత ఆ పాట మల్లిక్ గారిది పాడడం మొదలుపెట్టాను. తర్వాత ఈ సిరుత నవ్వులవాడు సిన్నెక్క, సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క, సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క, పొలసూమిని వాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెక్క, పొలసూమిని వాడు బోరవీపు వాడు సెలసు మోరవాడు సిన్నెక్క, గొలసూల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క, గొలసూల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క, సిరుత నవ్వులవాడు సిన్నెక్క. ఈ పాట ఇది తోడి యాక్చువల్గా రాగం, కానీ సిన్నెక్క అంటున్నారు, ఫోక్ డైలెక్ట్ కదా. సిరుత నవ్వులవాడు అంటున్నాడు, చిరుత నవ్వులవాడు అనలా, చిన్నక్క అనలా. అలాగా అన్నీ గ్రామ్యం అన్నమాట. అది రాయలసీమ డైలెక్ట్లో గ్రామ్యము. దానికి తోడి తదరీనా ఇది తోడి రాగం అనిపిస్తుంది, గమకం పెట్టి పాడితే. అట్లా పెట్టి పాడితే దీనికి సూట్ అవ్వదు. అదే తోడిని వాళ్ళు సాహిత్యాన్ని ఎలా లలితం చేశారో నేను లైట్ చేసి సరిగా మగరి సస్స అని పాడాను. ఓకే, అది బాగా ప్రచారమైంది పాట కూడా. సో ఇలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకుని ఫస్ట్ కాన్సర్ట్స్ పాడుతూ వచ్చాను, చాలా చోట్ల పాడాను. ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ అయింది, అదొక ట్రెడిషన్ అయింది. పాటలు ఈ బాణి అని అన్నారావు గారు నన్ను కోరింది అది. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు అంటే ఇట్లా ఉండాలని, ఒక ఒరవడి కావాలి, ఒక బాణి కావాలి అని అడిగాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.